హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను చికెన్ అండ్ దొండకాయ కర్రీ. సూపర్గా ఉంటుందండి. ముందుగా చికెన్ కడిగి రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా గరం మసాలాలో లవంగాలు, యాలకులు, మిరియాలు ఇవి మాత్రమే పౌడర్ చేసి వేసుకోండి. మ్యారినేట్ చేసి పెట్టేయండి. ఇలా మొత్తం మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేయండి. 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని దీంట్లో వేసుకున్నాను. సో 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా గ్రీన్ చిల్లీస్ వేసాను. ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా, అందుకని గ్రీన్ చిల్లీ చాలా తక్కువ వేసానండి. ఇలా 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ ఉంటే కూడా వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేయండి. 5 మినిట్స్ టోటల్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే 5 మినిట్స్ అయిపోయింది. తీసి ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసేస్తాను. వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ అయింది కదా, ఒకసారి తీసి దీన్ని నేను కలుపుకుంటాను. దొండకాయలు వేసిన తర్వాత 8 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు చికెన్ అండ్ దొండకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగొస్తుంది. దీంట్లో నేను టమాటో వేస్తున్నాను. 8 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత టమాటో వేస్తున్నాను. టమాటో వేసి ఒక్కసారి మధ్యలో వేసి మొత్తం చికెన్ పైనుంచి కప్పేసి 5 మినిట్స్ లేదా 4 మినిట్స్, మీకు ఒకవేళ నాన్ స్టిక్ గిన్నె లేకపోతే మధ్యలో చెక్ చేసుకోండి. నాన్ స్టిక్ గిన్నె కాబట్టి నేను 5 మినిట్స్ తర్వాతనే చెక్ చేసుకుంటున్నాను. చూడండి, టమాటో ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. మనకు ఒకవేళ టమాటో అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. టమాటో వేయడం వలన టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం పులుపు తినే వాళ్ళు ఉంటే కూడా టమాటో కొంచెం లైట్ పులుపుగా ఉంటాయి కదా టేస్ట్, సో అందుకనేసి బాగుంటుంది. లాస్ట్లో ఒక నిమ్మరసం అయితే తప్పకుండా పిండుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. సో టమాటో వేయడం వల్ల కర్రీ కూడా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. అందుకనేసి చాలా తక్కువ కర్రీలో కూడా ఎక్కువ రైస్ తినవచ్చు. సో అందుకనేసి నేను టమాటో యాడ్ చేశాను. టేస్ట్ అయితే భలే బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే దొండకాయ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ బెల్ ఐకాన్